పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక్క సభ పెట్టాడంతే. కొందరికి నిద్ర పట్టడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత భయం? ఎందుకు ఆయన పేరు వింటేనే కొందరు ఏడవడం మొదలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే చాలు కడుపు మంటతో ఊగిపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు. ఒక సభ, ఒక ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల గుండెల్లో రైళ్లు మూత మోగినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది పాపం? ఈ ఎలక్షన్స్ లో కన్ను లొట్టబోయి రేవంత్ రెడ్డి గారి పుణ్యమంతా గెలిచినటువంటి కొంతమంది నేతలకు గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది. పవన్ కళ్యాణ్ గారిని అవమానించి టార్గెట్ చేయడం, విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. నిన్న జరిగినటువంటి సభ తర్వాత వాళ్ళకి భయం పుట్టుకుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో అడుగు పెడితే ఏం జరిగిద్దో, ఆపుదాం అనుకుంటే ఏం జరిగిద్దో నిన్న క్లియర్ గా చూపి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు యాక్టివ్ అయ్యారు? అసలు వాళ్ళు భయపడేది పవన్ కళ్యాణ్ లేకంటే పవన్ వెనుక ఉన్నటువంటి ప్రజా బలాన్న? తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి ప్రజాబలం లేదన్నారు, అడ్డుకుంటా ఉన్నారు, ఆపేస్తా ఉన్నారు. ఏం చేయగలిగిన? నిజం చెప్తున్నా, నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో, రాజకీయ వర్గాల్లో ఒక్కటే చర్చ. పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో మాట్లాడడం అనుకున్నటువంటి కారణం. ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు టార్గెట్ చేస్తే ఎవడైనా ఎంతకాలం ఊరుకుంటాడు? ఎదురు తిరుగుతాడు కదా, ఎదురు తిరిగినాడు. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చి, గోటితో పోయేదాన్ని గొడ్డల్లా తీసుకొచ్చి ఏదో 2000 మందితో చిన్న సభ పెట్టుకుని వెళ్ళిపోదాం అంటున్నాడు పవన్. తెలంగాణలో పెద్ద యాక్టివ్ గా కూడా లేడు. కానీ నిన్న ఒక్క రోజే 2 లక్షల మంది లైవ్ వ్యూ కౌంట్ ఉందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జనం పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూశారని. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ శాఖం అయితే స్టార్ట్ అయింది. 2 లక్షల మంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి 5 నిమిషాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలేదు. మళ్ళీ వ్యక్తిగత విమర్శ. పవన్ కళ్యాణ్ కొడుకుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే లాస్ట్ ఎలక్షన్ వేళ, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ దొరకపో. ఇలాంటి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి దిగారు. 11 స్థానాలకు పడ్డాడు. మీకు కూడా ఆ స్థానాలు కావాలి. మళ్ళీ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఆ కాంగ్రెస్ వదిలేయండి. కుదిరితే ఆ బీజేపీలోకో లేదంటే కనుక మీరు కొత్త పార్టీ పెట్టడం ఏదో చేసుకోండి, కానీ ఆ కాంగ్రెస్ దరిదాపులో మాత్రం ఉండకండి. మీ వల్లే కాంగ్రెస్ గెలిచింది తెలంగాణ, మీ వల్లే గెలిచింది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వాళ్ళ వల్ల గెలిచిందని. కాంగ్రెస్ పార్టీ వల్ల గెలవలేదు, రేవంత్ రెడ్డి పుణ్యమాట గెలిచింది తెలంగాణ. అదే నేను ఏదో చూసేది అనుకుంటారు, ఏదో వాపుని చూసేది అనుకుంటారు కదా, ఆ మాదిరి తయారైనారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు. నోటికి హద్దు బొద్దు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులు కూడా ఇంతే హద్దు బొద్దు లేకుండా మాట. ఏమైంది? చివరాఖరికి బొక్కబోర్ల పడ్డారు. ఆ పొన్నం ప్రభాకరన్ ఆయన అసలు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఆయన ఒక మంత్రి అంటామండి, నా జాగీర్ తెలంగాణ. నీ ఏ జాగీర్ ఎలా అయితే? భారతదేశంలో అంతర్భాగం అయినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తా. ప్రజలది అది, భారతీయులది ఇది. ఏ జాగీర్ ఎందుకైతే? విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య విద్వేషాలు ఎప్పుడు ఉంచడం. కానీ తెలంగాణ కాంట్రాక్టర్లు ఆంధ్రాలో కాంట్రాక్టులు చేస్తారు, ఆంధ్ర కాంట్రాక్టులు తెలంగాణలో కాంట్రాక్ట్ చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక ఆంధ్ర కాంట్రాక్ట్. కానీ ప్రజలు మాత్రం కలిసి ఉండకూడదు, విద్వేషాలు. ఇదే పవన్ కళ్యాణ్ ఏకి పారేసి